నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరం. ఏపీలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 6 ఎమ్మెల్యేల మీద వేటు వేయబోతున్నారు, లేదంటే వాళ్ళకి జీతాలు కట్ చేయబోతున్నారు, లేదా బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఆ 6 ఎమ్మెల్యేలు ఎవరు? ఎందుకు వాళ్ళ మీద ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి? ఇవి రూమర్సా, నిజమా అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏపీలో ఒక 6 ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళ మీద వేటు పడబోతుంది. అంటే బై ఎలక్షన్స్ రాబోతున్నాయని కొందరు అంటున్నారు. కొంతమంది ఏమో వాళ్ళు లేదు, వాళ్ళని సస్పెండ్ చేస్తారని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది వాళ్ళకి ఏవైతే జీతభత్యాలు ఇస్తున్నారో వాటన్నిటిని కూడా కట్ చేసేస్తారు అని ఇలాంటి రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. అసలు 6 ఎమ్మెల్యేలు ఎవరు? ఎందుకు వాళ్ళ మీద ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి? ఏం జరిగింది? 6 కాదు, 11 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఓ, సో ఈ 6 మీద అంటే గైర్హాజరయ్యారు, వాళ్ళకి టీఏలు డిఏలు ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వము ఆ ఎమ్మెల్యేల మీద చర్య తీసుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెయిట్ చేయరు అనుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నా, లేదంటే లోటస్ పాండ్లో ఉన్నా, తాడేపల్లిలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆయన రాజకీయ వ్యూహాలు రచిస్తూ ఉంటారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. అలాగే నిత్యం ఆయన ప్రతి క్షణం రాజకీయ వ్యూహాలు రచిస్తూ ఉంటారు. ఆయన పబ్జీ గేమ్ ఆడని చెప్పేసి కొలిగిపూడి శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే, ఆయన అప్పట్లో రైతుల పక్షాన్ని పోరాడేటప్పుడు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వరు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని ఎప్పుడైతే సమాచారం లీక్ అవుతుందో వెంటనే ఆయనే పై చేయిగా నిలిచేలాగా ఆయనే మూకుమ్మడిగా రాజీనామాలు చేయించే అవకాశం ఉందనేది చాలా కాలంగా వినిపిస్తూ ఉంది. సో 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాజీనామా చేసి ఈ ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేసి బై ఎలక్షన్స్కి వెళ్ళడానికి సిద్ధపడే అవకాశం ఉంది. ప్రభుత్వం టీఏలు డిఏలు కట్ చేసేదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉండరని చెప్పేసి ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు భావిస్తున్నటువంటి అంశం. ఎందుకు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు అప్పట్లో వచ్చారు. వచ్చినప్పుడు ఆయన బై ఎలక్షన్స్కి వెళ్ళారు. ఎందుకు బై ఎలక్షన్స్కి వెళ్ళారంటే, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు, అసలు ఆ పార్టీ బలం ఎంత, ఆయన బలం ఎంత అనేది అప్పట్లో మాట్లాడుకున్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీ నుంచి పొలోమని వెళ్ళలేదు. అప్పుడు వెళ్ళింది 23 మంది 24 మంది వెళ్ళారు. వాళ్ళందరి చేత రిజైన్ చేయించేసి ఎలక్షన్కి వెళ్తే దాంట్లో కొంతమంది గెలిచారు, ఒక 2-3 గెలవల. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బలం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది అని చెప్పి ఒక ఇండికేషన్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. దాంతో 2014 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, బలమైనటువంటి నాయకుడిగా అసెంబ్లీలో కనిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాగలిగారు. ఈ ప్రస్థానం అంతా ఎందుకు జరిగింది? ఆ రోజున ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తన బలం ఏంటో నిరూపించుకోబట్టి ఇది మొత్తం జరిగింది. ప్రతిపక్ష నాయకుడు ఆ తర్వాత సీఎం కాగలిగారు. ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఒక ఛాన్స్ అడిగితే ప్రజలు ఇచ్చారు, ప్రజలను మోసం చేశాడు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెప్తుంది. అందుకే ఇక ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వరు అని చెప్పి చెప్తుంది. దాంతో ఇప్పుడు ఉన్నటువంటి 39% ఓట్ బ్యాంక్ కూడా ఆ పార్టీకి ఉండదు. అప్పుడంటే కొత్త ఆయన మడమ దప్పని, మాట దప్పని, విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలు చేస్తారు అని చెప్పి వైఎస్ఆర్ గారిని ఊహించుకుంటూ రాజశేఖర రెడ్డి గారిని ఈయనకు ఓటేశారు. సో ఈ 39% కూడా 2024 ఎన్నికల్లో మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తారని ప్రచారం పెద్ద ఎత్తున చేశారు కాబట్టి వచ్చింది. కానీ ఆ పర్సంటేజ్ అసలు ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆ పర్సంటేజ్ ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ప్రతిపక్షంగా అవకాశం లేదు, ప్రజలు అవకాశం ఇవ్వలేదు. ప్రతిపక్షంగా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వహించట్లేదు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్యేలని వెళ్ళమంటలేదు. ఒకరు మీరు వెళ్ళాలంటే కనుక వెళ్ళండి అని చెప్పి చెబుతున్నారు తప్పితే ఆయనేమో వెళ్ళి మీరు పోరాడండి, మీ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించుకోండి, అక్కడ సమస్యలను వెలుగెత్తి చాటండి అని చెప్పట్లేదు. సో మొత్తం మీద అసెంబ్లీకి వీళ్ళు దూరంగా ఉంటున్నారు, గైర్హాజరు అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ప్రతిపక్షం హోదా ఇవ్వకపోయినప్పటికీ కూడా వీళ్ళకి ఇంకా కూడా మార్పు రాలేదు అని ప్రజలు భావిస్తే ఆ 39% కూడా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు వస్తుందా రాదా అనేటువంటి ఒక ప్రచారం కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 11లో
ఈసారి ఎన్ని వస్తాయి అనేది కూడా తెలియట్లా. ఇప్పుడు అసలు పులివెందుల్లోనే జడ్పీటీసీ ఎన్నికలు కానీ లేదంటే రీసెంట్గా జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికలు, అలాగే అక్కడ ఉండేటువంటి మున్సిపల్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా, అంటే మేయర్ ఎన్నికల్లో కూడా కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటిమిట్టలో కానీ పులివెందుల్లో కానీ వెనకబడినటువంటి సిచ్యువేషన్లో అసలు ఆ పార్టీ అసలు పులివెందుల్లోనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీలోనే బలహీనంగా ఉందని చెప్పి ప్రజల్లోకి వెళ్ళిపోయినటువంటి తరుణంలో ఇప్పుడు అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ ఉండదు అనేటువంటిది ఈ మధ్య కాలంలో కూటమి బలంగా తీసుకెళ్తుంది ప్రజల్లోకి. అందుకే నేను బలంగా ఉన్నాను, నా పార్టీ బలహీనంగా లేదు, నేను రాజకీయంగా చాలా బలంగా ఉన్నాను, 2024 కంటే కూడా నేను బలంగా ఉన్నానని నిరూపించుకోవాలంటే ఒకటే ఒక అవకాశం ఆయనకుండేది. ఏంటి? 11 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా గారు రాజీనామా చేయాలి. రాజీనామా చేసి బై ఎలక్షన్స్కి వెళ్ళి ఆ బై ఎలక్షన్లో ఆయన గెలవాలి. అప్పుడు ఎంత స్ట్రెంత్ ఉంది ఆ పార్టీకి అనేది అర్థమవుతుంది. ఆ కాన్సెప్ట్లో ఆయన రాజీనామా చేయించేటువంటి అవకాశం ఉంది ఆయనతో సహా అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు వరుసగా 3 సమావేశాలకు రాకపోతే అనర్హత వేటు వేయొచ్చు అని చెప్పి ఒకనొక సమయంలో అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారు చెప్పారు. అలాగే అసలు ఎమ్మెల్యేలు రాకపోతే అసెంబ్లీకి ఎందుకు జీతాలు ఇవ్వాలి? జనరల్గా ఉద్యోగులకి అయినా సరే పనికి వస్తేనే జీతం ఇస్తారు. టీఎల్ ఎవరికి ఇస్తారు? విధులకు హాజరైనటువంటి వాళ్ళకి టీఎల్ ఇస్తారు. విధులకు హాజరు కానిటువంటి వాళ్ళకి టీఎల్ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. అంతే. సో ఇది ఎథిక్స్ కమిటీకి పంపించారు అయ్యన్న పాత్రుడు గారు. మీరు చూడండి, గైర్హాజరు అవుతున్నారు, ఇది ధర్మం కాదు కదా, దీనికి ఒక నైతికత అనేది ఉండాలి కదా. ప్రజల పక్షాన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంచుకుంటే వాళ్ళు అసెంబ్లీకి రాకుండా వాళ్ళ జీతాలు, బత్యాలు, ప్రోటోకాలు, వాళ్ళ హోదాను అనుభవిస్తున్నారు. కాబట్టి వీళ్ళని మనం కంటిన్యూ చేయాలన్నా, లేదంటే వీళ్ళకి కావాల్సినటువంటి జీతబత్యాలు, పెన్షన్లు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉందా, మీరు తేల్చండి అని చెప్పి ఎథిక్స్ కమిటీకి పంపించారు. ఎథిక్స్ కమిటీ సమావేశం అయింది, 2-3 సమావేశాలు అయింది, ఇంకా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆ నిర్ణయం తీసుకునే లోపలే ఎలాగ నిర్ణయం తీసుకుంటారు? ఏం తీసుకుంటారు? పని చేయనటువంటి వాళ్ళకి పనికి తగ్గన వేతనం అని చెప్పి ఢిల్లీ నుంచి వినిపిస్తున్నప్పుడు పని లేని దానికి వేతనం ఎందుకు? సో కాబట్టి వేతనాలు కట్ చేసే అవకాశం ఉంది, టీఎల్ కట్ చేసేటువంటి అవకాశం ఉంది. సరే, అనర్హత వేటు వేస్తారంటే అనర్హత వేటు వేయడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఆ లోపలే అనర్హత వేటు వేసే లోపలే మూకుమ్మడి రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్తే బై ఎలక్షన్స్ వస్తాయి, బై ఎలక్షన్స్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది చాలా కాలంగా వినిపిస్తూ ఉంది. సో అది జరిగితే కనుక ఆ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం టీఎల్ కట్ చేయాలని నిర్ణయించుకోవడం, అలాగే వాళ్ళని అనర్హత వేటు వేయాలా లేదా అనేది ఆలోచించడం, వీటన్నిటికంటే ముందు ఇంకో స్టెప్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు వేసి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలాగా మూకుమ్మడి రాజీనామాలు చేయించి బై ఎలక్షన్స్కి వెళ్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. మరి ఆ ధైర్యం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? 2014 ఎన్నికలకు ముందు చేసినట్టు చేస్తారా, లేదంటే ఆయన సర్వే రిపోర్ట్లు ఎప్పుడు బేరీజ్ వేసుకుంటుంటారు. సో ఆయన కనుక వెళ్ళకపోతే ఆయన 39% కూడా బహుశా డౌట్ ఏమని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రచారం చేస్తుందో దాన్ని నమ్మాల్సి వస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.